ఛానల్కి స్వాగతం। ఈరోజు విజయవాడకు రావడం జరిగింది। ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది। అయితే దీనిని గురించి ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి అరుణ్ కుమార్ గారు ఉన్నారు। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా దయాసార్ గారు ఉన్నారు। అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మరి అంబేద్కర్ గారి యొక్క ఫోటో మన కరెన్సీ మీద ఉండాలనేటువంటి విషయంపై ఈరోజు మద్దతుగా ఇండియా ప్రజాబంధు పార్టీ మరి సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడ విజయవాడ గుంటూరుకు రావడం జరిగింది। దీని యొక్క ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫ్రీ గారు కూడా రాబోతూ ఉన్నారు। ఒకసారి ఈ యొక్క విషయం నిమిత్తం మనం ఒకసారి మాట్లాడదాం। సార్ నమస్కారం। అరుణ్ కుమార్ గారు నమస్తే సార్। నమస్కారం। ఎందు నిమిత్తము మరి విజయవాడ గుంటూరు వచ్చారు, ఏం చేయబోతున్నారు? ఇక్కడ విజయవాడలో గుంటూరు పరిసర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాలువ రవి గారు సంకల్పించిన ఒక దీక్షా యాత్ర ధర్నా, ఒక ఆరోగ్యమైన నిరసన ఏమిటి అంటే భారతదేశంలో మరి రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థను మరి వ్యవస్థీకరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన ప్రచండమైన మేధావి। ఆ మేధావి రూపొందించిన ఎన్నో ఉన్నాయి, చెబితే అసలు ఈరోజు సరిపోదు। అందులో రిజర్వ్ బ్యాంకింగ్ వ్యవస్థకు ఆయన ఆద్యుడు, ఆయన్నే సృష్టికర్త। ఈరోజు బ్యాంకులు ఉన్నాయంటే ఆయన చలువే। అలాంటి బ్యాంకింగ్ వ్యవస్థకు ఆద్యుడు, నిర్మాత అయినటువంటి ఆయన ఫోటోను కరెన్సీ నోటు మీద ఏకపోవడము చాలా శోచనీయమైన విషయం। వేరే ఫోటో వేసినందుకు మాకు బాధ లేదు। ఇప్పుడు జాతిపిత మరి మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది, దానికి మాకు అభ్యంతరం లేదు। కాకపోతే ఏంటంటే అంబేద్కర్ గారి ఫోటో కూడా ఉండాలి కదా, అది న్యాయమైన పోరాటం। అయితే ఈ న్యాయమైన పోరాటము జనాల్లోకి రాకుండా కొన్ని మనువాద శక్తులు ఏం చేసినాయంటే అంబేద్కర్ గారి భావజాలమును గ్రహణం పట్టించాయి। ఈ గ్రహణం పట్టించిన ఈ కుతంత్రాన్ని మళ్ళీ వెలికితీసే ప్రయత్నమే ఇండియా ప్రజాబంధు పార్టీ మద్దతు ఇస్తున్న అంశం। దీనికోసం మేము అందరం ఇక్కడికి వచ్చాం। ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇండియా ప్రజాబంధు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా దయాసార్ గారు ఉన్నారు। మరి సార్ చెప్పండి। నమస్తే సార్। ఈరోజు ఎంతమంది రాబోతూ ఉన్నారు ఈ యొక్క విషయంలో, ఈ న్యాయమైనటువంటి అంశం విషయంలో సపోర్ట్ చేయడానికి ఎంతమంది రాబోతున్నారు? ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాల్వ రవి గారు, వారు ఒక ఉన్నతమైన లక్ష్యం కొరకు ఈరోజు గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర దీక్షకు కూర్చుంటున్నారు। ఈ దీక్షకు మరి గుంటూరు జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిగా ఈరోజు గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్కు చేరుకొనున్నారు। వారు ఈ దీక్షను చేపట్టడానికి ఓ ప్రధానమైన కారణం ఏమిటంటే ఈనాడు ఓట్లు అడగటానికి మరి రాష్ట్రంలో, దేశంలో అంటే జాతీయ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఓట్లు అడగటానికి వస్తున్నప్పుడు అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండటానికి, ఒక రాజ్యాంగం అనేది ఉండటానికి, ప్రతి పౌరునికి ఒక ప్రాథమిక హక్కులు ఉండటానికి, అలాగే మరి రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థీకరించబడటానికి, బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందటానికి, అలాగే మహిళలకు హక్కులు రావటానికి, ఇట్లా ఎన్నో విషయాల్లో భారతదేశంలో అభివృద్ధి చెందటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, మరి ఆయన చిత్రపటాన్ని, ఆయన ఫోటోని మరి భారతదేశ కరెన్సీ నోట్ల మీద వేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మరి గత 13 సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు। మరి ఈ సీజన్లో దీన్ని ఉధృతం చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఓట్లు అడిగే అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో అంబేద్కర్ గారి ఫోటోను మేము భారత కరెన్సీ నోట్ల మీద మరి ప్రింట్ చేసే విధంగా పార్లమెంట్లో ఒక చట్టాన్ని మేము చేయటానికి ముందుకు వస్తాము అని వారి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టాలని ఒక ఏకైక లక్ష్యంగా ఈరోజు కాల్వ రవి గారు గుంటూరు కలెక్టరేట్ ఆఫీసులో ఆయన దీక్షను చేపట్టారు। ఈ దీక్షకు అంబేద్కర్ వాదులు, మరి ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశ అభ్యున్నతిని కోరేటటువంటి విభిన్న వర్గాలందరూ కూడా వేలాది మందిగా ఈరోజు పాల్గొని, ఇది సముచితమైన డిమాండ్ అని మరి వేలాది మంది దీంట్లో పాల్గొంటున్నారు। ముఖ్యంగా ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ రంజిత్ అన్న
మరి వారు కూడా పాల్గొని మరి మంచి ఉపన్యాసము దేశ ప్రజలను ఉద్దేశించి అలాగే ఈ దీక్షను ఉద్దేశించి చేయనై ఉన్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని వేలాది మందిగా పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేసి దేశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఈ దీక్ష వైపు చూసే విధంగా ఈ దీక్షను చేస్తూ ఉన్నారు. జై భీమ్, జై బీబీపీ, జై రంజిత్ అన్న, జై భారత్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి, దీనికి భారతదేశంలో ఉన్నటువంటి కులమత భేదం లేకుండా అన్ని వర్గాలు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక చూద్దాం, భవిష్యత్తులో తప్పకుండా కరెన్సీపై అంబేద్కర్ గారి యొక్క ఫోటోను చూస్తామనేటువంటి ఒక ఆకాంక్షతో మనము దీనికి సపోర్ట్ చేద్దాం, ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు కూడా వచ్చారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మధు గారు వచ్చారు, ఇంకా సార్ నరసింహులు గారు వచ్చారు, రవి గారు, స్వరాజ్, నీలాం స్ట్రాంగ్ గారు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరగబోతూ ఉంది. తర్వాత ఇంకా వివరాలు కూడా చూద్దాం. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.